హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అరకులో బొర్రా కేవ్స్ వీడియో పెట్టిన తర్వాత నెక్స్ట్ వీడియో పెట్టడానికి అయితే అసలు కుదరలేదండి. ఇంకా అరకులో మేము బొర్రా కేవ్స్ చూసిన తర్వాత ఈ లగేజ్ అంతా కూడా రూమ్లో పెట్టేసి తర్వాత ఇంకా వ్యూ పాయింట్స్ అన్ని చూద్దామని అనుకున్నాము. కాకపోతే రిసార్ట్స్ అసలు ఏం దొరకలేదండి. వీకెండ్ అవడం వల్ల అన్నీ ఫుల్ అయిపోయాయి అనమాట. మాకు ఫైనల్గా జంగిల్ విల్లా కూడా దొరికింది. చాలా బాగుంది. ఇక్కడ మంచం అయితే మనకి పాత కాలంలో పందిరి మంచం ఉంటుంది చూడండి, ఆ టైప్లో ఉందన్నమాట. ఇక్కడ కూడా లక్కీగా ఒక ఏసీ, ఒక నాన్ ఏసీ రూమ్ మాత్రమే ఉన్నాయన్నమాట. మేము రెండూ తీసుకున్నాము. నాన్ ఏసీ రూమ్లో అయితే వ్యూ పాయింట్ చాలా బాగుంది. ఆ విండో ఈ విండో రెండు వైపుల నుంచి కూడా మంచిగా వ్యూ ఉందన్నమాట. ఇంకా రూమ్స్ అయితే విశాలంగా చాలా నీట్గా కూడా ఉన్నాయి. పిల్లలు ఆడుకోవాలంటే చాలా ఉన్నాయండి. కింద అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉందండి. రెండు రూమ్స్కి కలిపి 5000 అయితే ఛార్జ్ చేశారనమాట. ఇంకా ఎక్కడి నుంచి గోకాటింగ్ దగ్గరలోనే ఉందని చెప్పి పిల్లలందరూ మంచిగా గోకాటింగ్ అయితే వెళ్ళారనమాట. మా వాళ్ళు అయితే యుద్ధానికి సిద్ధమైనట్టు రెడీ అయ్యారనమాట. గోకాటింగ్ అయితే ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. 6 laps 500, అదే 10 laps అయితే 700 ఛార్జ్ చేశారు. ఎంతసేపు అవ్వలేదు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము రూమ్కి అయితే రిటర్న్ వెళ్ళిపోయాము. ఇంకా అక్కడి నుంచి మేమైతే నెక్స్ట్ అరకు మ్యూజియం చూడడానికి అయితే వచ్చాము. మ్యూజియం అయితే చాలా బాగుందండి. అరకు వెళ్ళే వాళ్ళు తప్పకుండా మ్యూజియం చూసారండి. మొత్తం ఆదివాసుల జీవనశైలి, వాళ్ళ జీవన విధానం అన్నీ కూడా ఎలా ఉంటాయి ఏంటంటే మనకి కళ్ళకి కట్టినట్టుగా చూపించారనమాట మొత్తం అన్నీ. ఇంకా అక్కడి నుంచి చాక్లెట్ ఫ్యాక్టరీ చూడడానికి వెళ్ళాను అనమాట. చాక్లెట్ ఫ్యాక్టరీ అనగానే ఏం చూస్తాం అనుకున్నాను నేను. కాకపోతే అక్కడ వెళ్ళాకైతే చాలా బాగా అనిపించింది. హార్వెస్టింగ్ నుంచి చాక్లెట్ మేకింగ్ వరకు కూడా ప్రతిదీ మనకి స్టాచ్యూ రూపంలో చూపించారనమాట. చాలా బాగుంది. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత తొందరగా రిసార్ట్స్కి అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే మా రిసార్ట్స్లో ప్రత్యేకంగా ఏంటంటే దింసా డ్యాన్స్, గిరిజనుల సాంప్రదాయ నృత్యం అనమాట. ఇది ప్రత్యేకంగా ఈ రిసార్ట్స్లో ప్రతిరోజు నైట్ పెడతారనమాట. ఇంకా అది చూడడానికి అయితే వెళ్ళిపోయాము. వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారంటే నెమలి నాట్యం చేస్తున్నట్టుగా ఉందన్నమాట. వాళ్ళు చేసినంత మిగతా చుట్టూ మనం కూర్చున్నాం కదా, మమ్మల్ని అందరినీ కూడా జాయిన్ అవ్వమన్నారు. మేము కూడా వాళ్ళతో పాటు చేసి మంచిగా ఎంజాయ్ చేసాము.